అది కాదు దండం పైకి పైకి పైకి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ రూపా. ఫస్ట్ అయితే అందరికి హ్యాపీ నాగుల చవితి. మా చెల్లి బర్త్డేకి ఊరికి వచ్చాను కాబట్టి నాగుల చవితి ఊర్లో అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుందాం వచ్చేయండి. మేమైతే ఫస్ట్ అందరం కలిసి గుడికి అయితే వెళ్ళిపోయాం. నేను మా చెల్లి మా అమ్మకి పూజలో హెల్ప్ చేసాం, ఎందుకంటే చేయకపోతే మా అమ్మ తోముతుంది. నేనైతే మామూలుగా ఒక దగ్గర పాము కనిపిస్తే ఒక వారం అటు సైడే వెళ్ళను. ఈ రోజు ఏందో పుట్ట చుట్టూ తిరిగేస్తున్నా నాగుల చవితి కాబట్టి. ఏంటి నిజం చెప్తే నవ్వుకుంటున్నారా? నేనే కాదు, నాలాగా చాలా మంది అలాగే ఉంటారు. ఇంతకీ మీరు నాలాగే ఉన్నారా లేదో కామెంట్ చేసేయండి. మేము పుట్టకు పూజ చేసుకొని దండం పెట్టేసుకొని పక్కనే నాగదేవత విగ్రహం ఉంటే అక్కడ కూడా పూజ చేసేస్తున్నా. అరే భలే పూజ చేస్తుంది ఈ పిల్ల చకచక అనుకుంటున్నారా? అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. మా అమ్మ పక్కన చేరి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే నేను పూజ చేస్తున్నా. అందరూ పూజ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ కోరికల లిస్ట్ దేవుడికి చెప్తారు, కానీ నేను అలా కాదు, పూజ చేస్తూనే కోరికల లిస్ట్ మొత్తం చెప్పేసా. నా దగ్గర పూజ చేపించి మా అమ్మకి హెడ్ ఏక్ వచ్చేసింది. అందుకనే ఈసారి నువ్వు దారం మాత్రం చుట్టూ పూజ నేను చేసుకుంటానని చెప్పేసింది. నేను ఇంకా లేట్ చేయకుండా మా అమ్మ చెప్పింది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోయా. పూజ అంతా అయిపోయిన తర్వాత అందరూ కలిసి టపాసుల దగ్గరకు వచ్చేసాం. అసలు నాగుల చవితి రోజు నిజంగానే టపాసులు కొని కాలుస్తారా లేదా దీపావళికి మిగిలిపోయిన టపాసులు వేస్ట్ చేయడం దేనికి అని కాల్ చేస్తారా? ఏదో పిల్లలందరూ టపాసులు కాలుస్తుంటే వాళ్ళకి పోటీగా నింపోయా. ఇందుకే నేను కాల్చే టపాసులు ఏంటో తెలుసా? మా పిల్ల వచ్చే బ్యాచ్ మొత్తం ఉపవాసం ఉండేసరికి పూజలో చాలా నీరసంగా కనిపించారు, కానీ ఇప్పుడు మాత్రం అస్సలు తగ్గేదేలే అంట కాలుస్తున్నారు. ఇక పిల్లలందరూ కూడా టపాసులు కాల్చేసిన తర్వాత అందరూ అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఏమైనా అందరూ ఇలా కలిసి ఫెస్టివల్ చేసుకుంటే భలే ఉంటది కదా. ఈ వీడియో కింతే మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామే. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.